ఏమన్నా చూసారు కదా నాగుమావ అన్న, ఇది ఏదన్నా తెల్ల నాగుమావ. తెల్ల నాగమావ ఎక్కడ కొట్టినావు దీన్ని? గిడిగరపల్లె, భూమాయరపల్లి అవతల వేముల మండలం. వేముల మండలం గిడిగరపల్లిలో తోటలో ఉన్నది. 4 నెలల నుంచి ఉన్నది ఇది. ఆయన డైలీ రైతు చూస్తా అన్నాడు. నా కాకి ఈ రోజు భయపడి నాకు ఫోన్ చేశాడు పొద్దున్నే 7:30కు. నేను 8:30కు అక్కడికి వెళ్ళిపోయినా. నేను పోతాను రెడీగా ఉన్నది, అక్కడే తీసుకొని వచ్చాను. అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినాం కదా అన్న, ఇట్లా ఏ పాములైనా సరే స్నేక్ క్యాచర్ అన్న పాములు పడతాడు, పాములు పట్టడంలో ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టినాము. మనం వీడియో పెట్టిన తర్వాత దగ్గర ఒక 50 పాములు పట్టింటావు ఏనా? 50 దాటిపోయినా, 100 దాకా అయినాయి. అంటే ఆ రకాలు ఏమేమి రకాలు పట్టినావు? ఈ కొండ చిలువలు, రక్త పింజిరి, ఈ నాగమాము, జరిపోతులు, కట్ల పురుగులు, ఇది వానకోయిలు అంటారు చిన్న పాములు, అవి మధ్య ఒక 100 దాకా పట్టాను మనం విడితీసిన. మీతో ఇతర పాములు ఏ పామున్నా కూడా దగ్గర 100 పట్టింటారు. 100 దాటిపోయింటాయి ఇప్పుడు. మన వీడియో పెట్టడం వల్ల రైతులు పొలాల్లో గానీ ఇళ్లలో గానీ శ్రీకాకుళం నుండి ఫోన్లు వస్తున్నాయి, శ్రీకాకుళం జిల్లా నుండి ఫోన్లు వస్తున్నాయి. అంత దూరం వెళ్తారు మరి? ఎప్పుడు లేదు నంత దూరం. అక్కడ మా స్నేక్ క్యాచర్లు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి మేము అట్లా పంపిస్తాం. ఇవన్నీ పట్టి ఎక్కడ వదిలిపెడతారు? పెద్ద పెద్ద కొండలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళని సేకరించుకొని వాళ్ళ దగ్గర చూపించి వాళ్ళకు ఎక్కడ వదలమంటే వాళ్ళు అక్కడ తీసుకుపోయి వదిలిపెట్టే వాళ్ళం మేము. ఓకే, మీరందరూ పాములు పట్టి ఏం చేస్తారని మీకు డౌట్ వచ్చిండొచ్చు. ఇవన్న పాములు మీ ఇంట్లో ఉన్న పాములు కానీ తోటలో ఉన్న కానీ పాములు పట్టి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున నామలగుండు సైడ్ కానీ ముద్దునూరు సైడ్ కానీ ఇలా దొరిలు సైడ్ కానీ కొండల్లో వదిలిపెడతారంట. సో మీ ఏరియాలో కానీ పాములు ఉంటే కనుక అన్న నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను, ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చినాను. అలాగే వీళ్ళది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీరు గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎక్కడన్నా పాములు ఏమన్నా మీరు ఖచ్చితంగా చూసి అవి అక్కడ ఉన్నాయంటేనే చేయండి. ఇట పోయిందన్నా అట్ట పోయిందన్నా అంటే ఈ మంచి ఆటికి వచ్చి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఫోన్ చేస్తున్నారు కొంతమంది, అన్న దాన్ని కూరలు ఇస్తావా, దాన్ని ఇసం ఇస్తావా అంటారు. దయచేసి అడగద్దని అట్లాంటి మేము చేయలేము, మా చేత కాదన్న ఇసం తీసేది అటన్నీ. మన పని ఏంది పట్టేదని తీసుకుని అడిగి వదిలిపెడతాం. ఒకరు ఫోన్ చేసి అన్న మాకు ఇసం ఇస్తావా, మాకు అవసరం ఉంది, అర్జెంట్ ఉన్నా అవన్నీ మేము చేయమన్నా మాకు కావట్లేదు, మాకు కావద్దు, ఏదో ఒకరికి హానికరం చేయకుండా మేము తీసుకుపోయి దాన్ని వదిలిపెడతాం అడవిలో. తీసుకుపోయి ముదుగుపక్క కొండ కానీ ఇట్లా నామాలగుండ సైడ్ పెద్ద కొండలో కానీ వదిలిపెడతాను. ఓకే, సో అలాగే మీరు మీ ఏరియాలో కానీ పాము ఉంటే కన్నా అన్నకు దావ ఖర్చులకు ఇవ్వాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఒక 30-40 కిలోమీటర్లు వచ్చినాడంటే కనీసం పెట్రోల్కు ఫుడ్ కన్నా ఇవ్వాలి అన్నకు. సో ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ తరఫున స్నాక్ క్యాచర్స్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలో కొన్ని ఉద్యోగాలు ఉంటాయంట. సో అట్లాంటి మన ఏరియాకి సంబంధించి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఏమన్నా ఉంటే కన్నా ఇంతకుముందు ఉన్నాయంటారు కదా? ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మన జగన్ సార్ వాళ్ళు తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ వదిలినాడు అంటున్నాడు. స్నేక్ క్యాచర్లకి ఎక్కడున్నాయో తీసుకోండి, 30,000 స్నేక్ క్యాచర్లు తీసుకోమన్నాడు. అది ఎవరికి వస్తుంది ఎక్కడ పోయేది తెలియలేదన్న. సో మన పులివెందుల నియోజకవర్గం తరపున ఎవరైనా ఉంటే కన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు వీడియోలు చూస్తూ ఉంటారు, అన్నకు సాయం చేయండి. ఎందుకంటే అన్న వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలు కాస్తుంటారు కదన్నా, మీరు గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. ఏదో పార్ట్ టైం జాబ్గా అన్న వచ్చా, ఎందుకంటే ఇదే ఫీల్డ్లోనే అన్న ఉన్నాడు కాబట్టి అన్నకు ఏదన్నా కానీ ఇలాంటి ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కొంచెం గవర్నమెంట్ తరపున హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మన చంద్రన్న విలేకరు తరపున అలాగే మన పటాన్న తరపున మేము కోరుకుంటున్నాం. సో పాము ఉన్న వాళ్ళు ఎవరైనా మీ కళ్ళ ముందర ఇది ఉంది అంటే కదా డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్న పేరు మధుసూదన్ రెడ్డి. సో అవి పట్టినవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున కొండల్లో ఎక్కడైనా కూడా వదిలిపెడతారు. ఓకేనా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి షేర్ చేయండి. అన్న దీని ఏంది తెల్లనాగు పాము అంటారు కదా, పెద్దది పాము వచ్చేసి చాలా పెద్దది. ఇది నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు దీనికి? దీనికి ఉంటుంది దాదాపు 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ళు ఉంటుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. పడకు కూడా చాలా పెద్దగా వదులుతుంది. పొదవన్న ఇది విసి పెడతావు ఒకసారి. ఏమన్నా మాట్లాడతావు చంద్రన్న? ఏంలే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అటవీ శాఖ వాళ్ళు ఇలాంటి వాళ్ళని గుర్తించి మన పులివెందుల నియోజకవర్గంలో ఇతను ఉన్నాడు కాబట్టి ఇతని ఖచ్చితంగా ఇతని పేరు ప్రపోజల్ పంపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, చెప్పు ఏమన్నా. యా ఊర్లో పడ్డా ఉన్నది పాము? గిడ్డంగారిపల్లెనా? అంత దూరం బాగానే పోయి పడ్డా ఉన్నా, నాకైతే భయం వచ్చింది. అంటే మన ఛానల్ తరపున అన్నకు మేము బ్లౌజులు, కాళ్ళకుండా బ్లౌజులు, చేతులకి వేసేటివి అవి మనం హైదరాబాద్ నుంచి బుక్ చేసినాము. అన్న ఇంతకుముందే చెప్పినాడు, కానీ స్టాక్ లేకపోవడం వల్ల మేము లేట్ అయింది. ఇవాళ చెప్పినాం, మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో అన్నకు మన ఛానల్ తరపున బ్లౌజులు, ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అన్నకు బ్లౌజులు కూడా ఇవి కూడా బుక్ చేసినాం. ఓకేనా? థ్యాంక్ యూ. పదం ఇచ్చి పెడదాం మరి. సో పదం.